హలో అండి, అందరు బాగున్నారా? సో నేనైతే ఆస్ట్రాలజీకి సంబంధించి ఇంకా దేవునికి సంబంధించిన ఈ సిరీసే చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వీడియో కంటిన్యూగా మొత్తం చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడే స్కిప్ చేయండి, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి నా ఛానల్ నాకు నచ్చిన కంటెంట్ నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఈరోజు విషయం ఏంటంటే, నేను ఆస్ట్రాలజీ గురించి చెప్పాను. ఈరోజు షార్ట్ కట్లో కొంచెం చెప్పేస్తాను. నేను ఏ ఆస్ట్రాలజీని కన్సల్ట్ అయ్యాను, ఎంత ఫీజు, అసలుకి మాట్లాడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనే పాయింట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ పాయింట్, అసలుకి నేను ఆస్ట్రాలజీని ఎప్పటి నుండో కన్సల్ట్ అవుదాం అనుకున్నాను. ఎప్పటి నుండి అంటే లాస్ట్ ఇయరే. ఎందుకంటే నేను అసలు ఎందుకు కన్సల్ట్ అవుదాము అనుకున్నాను అంటే, ఒకటే రీజన్. ఇయరే కన్సల్ట్ అవుదాం అనుకున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను రీసెర్చ్ చేసి నేను జాతకం రీసెర్చ్ చేసి చదువుకోగలిగాను. మాక్సిమం నేను అంటే మనకి యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, గూగుల్లో మనకి బుక్స్ వింటే ఉంటుంది కదా, సో తెలుసుకోగలిగా. మాక్సిమం అంతా కరెక్ట్గానే వస్తుంది. కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ప్రస్తుతం నాకు కేతు మహాదశ నడుస్తుంది. ఆ రిజల్ట్ నన్ను చూశాను, అంటే కేతు మహాదశ రిజల్ట్ ఏవైతే ఉంటాయో నా జాతకంలో అలానే జరుగుతున్నాయి. ఓకే, దానికి బాగానే ఉంది. ఇంక 7 సంవత్సరాలు ఇలానే ఉంటుంది జీవితం, అది ఓకే. కానీ నాకు భయం ఎక్కడ వచ్చిందంటే, కేతు మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది, వదిలే. నెక్స్ట్ శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. నాకు ఒక్క చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు కేతు మహాదశలో శుక్ర భుక్తి నడుస్తుంది. వరస్ట్ గా ఉంది, పరమ వరస్ట్ గా ఉంది లైఫ్. అయితే భయం వేసింది. శుక్ర భుక్తి ఇలా ఉంది, ఈ చిన్న పెద్ద మహాదశలో శుక్ర భుక్తి ఇలా ఉందే, ఇంకొక సంవత్సరం ఇలాగా, ఇంకా తర్వాత 20 సంవత్సరాలు ఇంకెలా ఉంటది, భయంకరంగా ఉంటదా అన్న డౌట్ వచ్చింది నాకు ధైర్యం ఏంటంటే, నా జాతకంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. D1లో D9లో రెండిట్లో ఒకే రాశిలో ఉన్నాడు. వర్గోత్తముడు, మంచి బలమే. కానీ మైనస్ ఏంటంటే, 6వ స్థానంలో ఉన్నాడు, దుస్థానంలో ఉన్నాడు. రాహుతో కలిసి కుజుడితో కలిసి ఉన్నాడు. నాకు ఇంకొంచెం 2 పాపగ్రహాలు కదా, 2 పాపగ్రహాలు కలిసి లగ్నాధిపతితో కలవడం అనేది కొంచెం నాకు కరెక్ట్గా అంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఈవెన్ మంచి ప్లానెట్ అయినా సరే, దుస్థానాలు 6, 8, 12 హౌసెస్ ని దుస్థానాలు అంటారు. లగ్నం నుండి 6వ ఇంట్లో ఉన్నాడు అంటే, నేను అనుకునేది ఏంటంటే, 6వ ఇంట్లో ఉన్నారు కదా, ఇప్పుడు శుక్రభుక్తి జరుగుతుంది కదా, ఇన్ని అవమానాలు, నిందలు, లేకపోతే అసలు లైఫ్ అండ్ డెత్ అనమాట. బతకడమా చావడం, నిరంతరం పోరాటం లాగా ఉంది జీవితం. చాలా లైఫ్ లో చూడలేనన్ని బాధలు ఈ శుక్రభుక్తిలో నేను చూసా. మొన్న ఆగస్ట్ నుండి మొన్న డిసెంబర్ దాకా. ఇప్పుడు శుక్రభుక్తి జరుగుతుంది. కానీ నిజం చెప్తున్నానండి, ఎందుకో చేంజ్ అయింది. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఎంతో కొంత అయినా ఉంది. అంటే నిజంగా నేను కొంచెం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల, టెంపుల్స్ విజిట్ చేయడం వల్ల, కేవలం శివాలయము, నేను ఏది కూడా మీకు ఊరికే చెప్పను. మాటలు చెప్తే నాకేమొస్తుంది చెప్పండి మిమ్మల్ని. అది నాకు అర్థమైంది ఏంటంటే, కేతు దశలో ఎంత వరల్డ్ కి డిటాచ్మెంట్ గా ఉండి, అంటే ఈ భౌతిక ప్రపంచానికి అంత దూరంగా ఉండి, మనుషులతో ఎంత తక్కువ మాట్లాడి, దైవం అలా అని నేను పూజలు చేయడం కూడా కాదంట. మనలో మనం దైవాన్ని ఎత్తుకోవడం, ధ్యానం ఇలాగా కొంచెం చేయగలిగితే, ఈ కోరికల మీద, అంటే బాగా కంఫర్ట్ గా పడుకోవాలి, లేకపోతే కోరికలు, పలానా డ్రెస్ కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, ఈ కోరికలు లేకుండా ఉండగలిగితే బానే ఉంటది కేతు దశ. మనమే అన్ని వదిలేసుకుంటే ఇంకే గోళ ఉండదు. నాకు అది కావాలి, ఇది కావాలని కాకుండా. సో అది ఓకే, నాకు అర్థమైపోయింది. కానీ శుక్రభుక్తి భయంకరంగా ఉంది. నేను ఒక చిన్న డౌట్ ఆయన అడుగుదాం. సో నేను ఆయన కన్సల్ట్ అవ్వడానికి రీజన్ కూడా అదే. నేను వెరిఫై చేసుకున్న పాయింట్స్ కరెక్టా కాదా అంటే, ఆయన నాకు చెప్పాడు, మీరు అనుకున్నట్టు అలా ఏముండదు, చాలా బాగుంటది శుక్ర దశ, రానున్న శుక్ర దశ మీకు చాలా బాగుంటది అన్నాడు. ఇంకా ఎందుకు ఆయన కన్సల్ట్ అయ్యానంటే, నా భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఒకటి అయ్యింది, అది ఇలా అవ్వడానికి ఎన్నో సంవత్సరాలు టైం పట్టింది. అది ఎందుకు అయ్యింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో చేస్తాను. నేను చేసిన రీసెర్చ్ లో అసలు అది ఎందుకు అయ్యింది, అది ఎందుకు ఇలా అయ్యింది అనేది కూడా చేస్తా. అతన్ని కన్సల్ట్ అవ్వడానికి ఏంటంటే, భవిష్యత్తు ఫస్ట్ ఎక్స్ ఇలా ఉన్నాడు, ఫ్యూచర్ లో ఎలా ఉంటాడు, వచ్చేవాడు ఎలా ఉంటాడు ఆయన అడిగా. ఆయన చెప్పాడు. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఆయనకి మనం అపాయింట్మెంట్ తీసుకున్నాక ఒక 4 రోజులు నాకు టైం ఉంది. ఈ 4 రోజులు అంటే శివరాత్రి కరెక్ట్ గా మాట్లాడారు ఆయన నాతో. శివరాత్రి మరుసటి రోజు కరెక్ట్ గా 4 రోజులు అపాయింట్మెంట్ అయ్యింది. ఈ 4 రోజుల్లో నేను చాలా రీసెర్చ్ చేశాను. మళ్ళా కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సార్, గతంలో పార్ట్నర్ ఇలా ఉన్నారు కదా, భవిష్యత్తు ఇలా అంటే ఆయన చాలా చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చాడు. నేను ఈ 4 రోజులు రీసెర్చ్ చేసిన దాంట్లో ఆయన కరెక్ట్గా చెప్పాడు అనమాట.
సో ఆయన ఏవైతే పాయింట్స్ చెప్పాడో నేను ఎంత ఫీజు కట్టాను అంటే 2,000 ఫీజు కట్టాను. ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఆస్ట్రోక్వెస్ట్ QUESTS అనే పేజ్ ఉంటది. ఆయన పేరు సంతోష్ అనుకుంటా. ఆయన 2,000 ఫీజు అండి. దాదాపు నాతో 45 నిమిషాలు మాట్లాడాడు. నిన్న చెప్పాను ఆ వీడియోలో నాకైతే 2,000కి న్యాయం జరిగిందని చెప్పొచ్చు. నాకున్న డౌట్స్ క్లారిఫై చేశారు. నేనేమైతే అడిగాను అనేది సమాధానం చెప్పాడు. కానీ మీకు ఒక్కటి చెప్తా, నా వరకు మాత్రం RVA తెలుగు అని RVA ఆస్ట్రాలజీ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడడం నా డ్రీమ్. ఆయన వీడియోస్ కూడా చూడండి, ఫటాఫట్ ఆయన ముందు గతం చెప్పి తర్వాత భవిష్యత్తు చెప్తారు. ఎలాగా గతంలో 2020లో మీకు ఈ ప్రాబ్లం హెల్త్ డిస్టర్బ్ అయింది కదా, 2021లో మీకు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అలా ఎగ్జామిన్ చేసుకుంటూ వచ్చి ఓకే సరే మీ గతాన్ని నేను కరెక్ట్ గా అనలైజ్ చేశాను అని క్వశ్చన్ చేస్తారు. ఓకే సార్ బాగా చెప్పారంటే కంటిన్యూ అవుతారు. లేదు సార్ ఇవేం జరగలేదంటే ఓకే అండి ఆమె నాకు చెప్పడం రాకపోయి ఉండొచ్చు, అక్కడే ఆగిపోతారు అనమాట. సో నా డ్రీమ్. కానీ ఆయనతో మాట్లాడాలంటే ఒక 25,000 అయింది కన్సల్టేషన్ ఫీజు. ఫ్రీ దాంట్లో కూడా బుకింగ్ చేశాను, మరి ఎప్పుడు వస్తుందో ఏమో, 2030లో ఏమో. కానీ ఈయన కూడా బెటర్ అండి, 2,000 రూపాయలకి న్యాయం చేశారని చెప్పొచ్చు. కొన్ని క్లారిఫై, నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేశాడు. కానీ కొంచెం కూడా 1% ఎక్కడో కొంచెం నాకు కొన్ని సరిగ్గా చెప్పలేదు అని అనిపించింది. అంతేగాని నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. ఆయన చెప్పాక కూడా ఇవి కరెక్టా కాదని నేను క్రాస్ చెక్ చేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా ఆయన నాతో ఏం మాట్లాడాను అనేది కూడా. సో ఇప్పుడు నేను ఆయన కన్సల్ట్ అయిన ఇన్స్టా పేజ్ పేరు ఆస్ట్రోక్వెస్ట్, అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆయన దగ్గర ఫీజు 2,000, 1 మంత్ టైం పట్టింది, పర్లేదు 2,000కి న్యాయం జరిగింది. ఈ 2,000 కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటే వదిలేసుకోండి. ఎందుకంటే కానీ మరీ జీవితం గందరగోళంగా ఉంది, భవిష్యత్తు. నేను ఆస్ట్రాలజీని ఎప్పుడు కన్సల్ట్ అవ్వమని చెప్తా అంటే మీకు భవిష్యత్తు శూన్యం అంటే ఒక ప్రశ్నార్థకం ఉంటది. ఇప్పుడు నాది ఉంది, ఒకటి అయిపోయింది, అసలు రెండోది నా జాతకంలో ఉందా లేదా, సెకండ్ మ్యారేజ్ అనే అసలు అది ఆ కాన్సెప్ట్ ఉందా లేదా, ఉంటే బాగుందా లేదా, ఉంటే మళ్ళీ ఎట్టాటోడు వస్తాడు, మొదటోడు ఇంత నరకం చూపించాడు, రెండో వాడు ఎట్టాటోడు వస్తాడు, ఆ కుటుంబం ఎలాంటిది, అసలు ఆయన నాతో ఏం మాట్లాడనేది రేపు నిర్మోహమాటంగా చెప్తా వీడియోలో, షార్ట్ వీడియో. ఇది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.